వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆకివీడు రామాలయం ఘటన. ముందుగా సాక్షి పత్రికలో ఎవరైతే ఆర్టికల్ రాశారో ఆ జర్నలిస్ట్కి నిజంగానే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ ప్రజలు మొత్తం అందరూ కూడా, ఇంకా మాట్లాడితే మొత్తం అందరూ ఒక మంచి సన్మానం చేయాలి. చాలా చక్కటి ఆర్టికల్ రాసుకొచ్చాడు, తీసుకొచ్చాడు. నిజంగా చాలా గొప్ప పని చేశాడు. నిజమైనటువంటి రామభక్తుడు అనుకోవాలి. అక్కడ గదైందా. ఆ తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఆనంద్ ఏదో ఉంది కదా, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు వేసి, హైకోర్టులోనే అవ్వలేదు, ఎస్సీ ఎస్టీ కేసు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే చీవాట్లు పెట్టి చెప్పాల్సింది చెప్పింది. దాని మీద ఇక హాహాకారాలు, ఆర్తనాదాలు ఇవన్నీ కూడా బయటపడిపోయాయి. ఎవరైతే కన్వర్షన్ మాఫియాని రన్ చేస్తున్నారో వాళ్ళకి. సరే, అది ఇంకొక పాయింట్. దీంట్లో భాగంగా ఇప్పుడు ఆకివీడులో ఏదైతే వాళ్ళు వచ్చి ఇప్పుడు మాది గొంతేనమ్మ గుడి అని చెప్పి, బ్రిటిష్ కాలం నుంచి రామాలయం అని చెప్పి ఉన్నా కూడా గొంతేనమ్మ గుడి అని గొంతు చించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అంటే అక్కడ రామాలయం కట్టడానికి వీలు లేదు అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళకి, వాళ్ళు కూడా చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలి, ఏం జరగాలి అనేది డిసైడ్ చేసి పెట్టినందుకు గాను ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక దీంట్లో ఈ మొత్తం అంతా క్రైటీరియాలో వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కుట్రదారు పేరు వైసీపీ అంటున్నారు చాలామంది. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ వైసీపీ అని అంటున్నారు. వైసీపీతో పాటుగా ఎలాగైనా ఇక్కడ వీళ్ళని కలహాలు రేగ్గొట్టాలి అనేటువంటి దానికి ఒక టీంని రెడీ చేసుకున్నారు. ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా ఒక సర్క్యులేట్ అవుతుంది ఒక మెసేజ్ అండ్ ఎఫ్ఐఆర్ కాపీస్, అందులో ఇచ్చినటువంటి కంప్లైంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. దాంట్లో పేరెన్నికగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు, జాడ శ్రవణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కుమార్ల బ్యాచ్ ఒకటైతే తర్వాత కొంతమంది పాస్టర్ల బ్యాచ్, ఖమ్మం నుంచి వచ్చినటువంటి ఎర్రప్ప, ఇక్కడ ఉన్నటువంటి అభినయ్, ఇలాంటి వాళ్ళ పేర్లు వస్తున్నాయి. అలాగే ఇస్మాయిల్ అనేటువంటి పేరు వస్తుంది. ఇస్మాయిల్ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అట, ముస్లిం నుంచి క్రిస్టియన్కి కన్వర్ట్ అయ్యాడంట, పేరు మాత్రం మార్చుకోలేదు. సో ఇందులో ఆ వివరాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. కోనసీమ ప్రాంతంలో దళితులకు అగ్రకులాలకు మధ్యన కులాల చిచ్చు పెట్టాలని వైసీపీ ఎప్పటి నుంచో చేస్తున్న కుట్ర అందరికీ తెలిసిందే. అందుకోసం జగన్ రెడ్డి తన 4 దళిత కుమారులు హర్షకుమార్, శ్రవణ్ కుమార్, పివి సునీల్ కుమార్, విజయ్ కుమార్ ఐఏఎస్ వీళ్ళని ఉపయోగిస్తున్న తీరు రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఈ కుట్రలో భాగమే ఆకివీడు మత కలహాలు. దీనికి సాక్ష్యాలు ఆ 5. ఆకివీడు మత కలహాల వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు మీసాల జయరాజు, మిలిటరీ రాజు, రాజేష్ ఖన్నా, సన్నీ, చిన్న ఏసేబు. వీళ్ళందరినీ లీడ్ చేయడానికి పివి సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితుడైన పాస్టర్ ఇస్మాయిల్, ఈ 5 ముందుగా సిద్ధం చేసుకున్న మారణాయుధాలతో గుంపులో దూరి దాడులు చేసినట్టుగా ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో మీసాల జయరాజు, రాజేష్ ఖన్నా అనేవారు ఆకివీడు వాస్తవ్యులు కూడా కాదు. వీరు అక్కడికి 15 కిలోమీటర్ల దూరం ఉన్న భీమవరం ప్రాంతానికి చెందిన వాళ్ళు RRR హిందూ భక్తులతో కలిసి ఆకివీడు రామాలయం దగ్గరకు వచ్చేసరికి ఆ సమయానికి అక్కడ ఉండడం, సన్నీ, చిన్న ఏసేబు మేకులు గుచ్చిన కర్రలు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవడం చూస్తుంటే ఇది ఎప్పటికప్పుడు జరిగిన గొడవ కాదు, ముందుగా మొత్తం సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే చేసినటువంటి దాడి అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక పాస్టర్ ఇస్మాయిల్, ఇతను ముస్లిం మతం నుండి క్రైస్తవంలోకి మారినటువంటి వ్యక్తి. అటు దళితుడు కూడా కాదు, కానీ పివి సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితుడు. ఆకివీడిలో పాస్టర్గా పనిచేస్తూ చర్చిలో వైసీపీ కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మిలిటరీ రాజు రాజేష్ ఖన్నా. మీసాల జయరాజు అనే వ్యక్తి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అన్నవరపు కిషోర్ నడిపే మాల మహానాడుకు చెందిన రాష్ట్ర స్థాయి యువజన నాయకుడు. ఏఐఎం అంటే అంబేద్కర్ ఇండియా మిషన్, పివి సునీల్ కుమార్ స్థాపించినటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్, అందులో క్రియాశీలక సభ్యుడు రాజేష్ ఖన్నా. ఈయన కూడా ఏఎం కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి అని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వీరు భీమవరం కేంద్రంగా అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపులకి అడ్మిన్గా కూడా ఉన్నారు. ఘటన జరిగాక అడ్మిన్లుగా వీళ్ళని తొలగించారు. ఇక కుట్రకి కేంద్రం నరసాపురం. ఉగాది రోజున అంటే మార్చి 19, 2026 రఘురామకృష్ణరాజు డంపింగ్ యార్డ్ లాగా ఉన్న ఆకివీడు రామాలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, ఇక్కడ హిందువులు ఒక్కళ్ళు కూడా లేరు, మీరు ఇక్కడ గుడి కడితే గొడవలు అవుతాయి, మత కలహాలు అవుతాయని గొడవకు దిగడం జరిగింది, తెలిసిందే. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ హిందువులు ఎవరు లేరు, ఇక్కడ గుడి కడితే గొడవలు అవుతాయి. ఇది అండర్లైన్ చేసుకొని లాస్ట్లో మాట్లాడుకుంది. గొడవకు దిగడం తెలిసిందే. ఆ రోజున అసలు గొంతెనమ్మ అనే పేరు కూడా వినబడలేదు. నేను ఇక్కడ గుడి కట్టి తీరుతానని రఘురామకృష్ణరాజు ప్రకటించడం తెలిసిందే. రామనవమి రోజున రఘురామకృష్ణరాజు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామాలయాలను సందర్శన చేసే ప్రణాళిక వేసుకోవడంతో ఆయన ఆకివీడు రామాలయానికి కూడా వస్తాడు అని పోలీస్ శాఖలో ఏఐఎం కార్యకర్తలు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారంతోనే కుట్రకి కార్యాచరణ రూపొందించుకునే ఉద్దేశంతో మార్చి 23, 2026 నరసాపురంలోని అంబేద్కర్ భవన్లో ఏఐఎం సభ్యులు అధ్యక్షుడితో సహా సమావేశమయ్యారు.
ఆ ఏఐఎం మీటింగ్కి ఎఫ్ఐఆర్ ప్రకారం దాడిలో కీలక పాత్ర పోషించిన ఆ 5గురు కూడా అటెండ్ అయినట్టు విచారణలో వెల్లడైంది. ప్రణాళిక ప్రకారం ఇందులో క్రైస్తవం పేరు రాకుండా ఉండడానికి గొంతేనమ్మ ఆలయం పేరుతో ముందు ఎప్పుడూ లేని ఒక కొత్త వాదాన్ని తీసుకొచ్చారు. అందుకుగాను అనుకూలంగా గొంతేనమ్మ ఆలయ పరిరక్షణ పేరుతో ఫ్లెక్సీలు కూడా ముందు రోజే సిద్ధం చేసుకున్నారు. మేకులు గుచ్చిన కర్రలు, కత్తులు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి కొన్ని ముఖ్యాంశాలు, అక్కడ గొంతేనమ్మ కానీ ఏ ఇతర గ్రామ దేవత కానీ పూజలు అందుకుంటున్నట్లు అయితే ఆ స్థలం ఒక చెత్త కుప్పగా ఉండేది కాదు, చెత్త వేసేవాళ్ళు కాదు కనీసం. వైసీపీ మానసపుత్రిక సాక్షిపత్రిక కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది ఆ ఆర్టికల్ ద్వారా. అందుకే ఆయనకి సన్మానం చేయాలన్నది. ఇక రఘురామకృష్ణరాజు వచ్చినప్పుడు గొంతేనమ్మ గుడి రక్షణ పేరుతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలు ప్రింట్ చేసుకుని రావడం కుదరని పని, ముందుగానే వారు ఫ్లెక్సీలతో రెడీగా ఉన్నారు. తర్వాత దాడిలో పాల్గొంది ఆకివీడు గ్రామస్తులు మాత్రమే కాదు, 55-60 కిలోమీటర్ల నుండి వచ్చిన బయట వాళ్ళు కూడా ఉన్నారంటే అక్కడ జరగబోయేది వాళ్ళకి ముందుగానే తెలిసి ఉండాలి. మారణాయుధాలు కూడా ముందస్తుగానే సిద్ధం చేసుకున్నారు. దాడిలో కీలక పాత్ర పోషించింది, మారణాయుధాలు చేతపట్టి దాడులు చేసిన 5గురు కూడా వైసీపీ మరియు ఏఐఎం తోటి ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మత కలహాలు దళితులకు, అగ్రకులాలకు మధ్య మత కల్లోలాలు రేపడానికి వైసీపీ మరియు ఏఐఎం చేసిన జాయింట్ ఆపరేషన్ని ఎవరికైనా అనుమానం కలగక మానదు అంటూ ఎఫ్ఐఆర్ కాపీ, అందులో కంప్లైంట్ ఇచ్చినటువంటిది అన్నీ కూడా షేర్ చేస్తున్నారు. స్టేట్మెంట్ ఆఫ్ గవర అనిల్ కుమార్ సన్ ఆఫ్ అప్పారావు, 40 years, పెదకాపురం విలేజ్, నవ్వెట్ వెలమపేట, ఆకివీడు విలేజ్, ఆకివీడు మండల్. వీళ్ళు దాంట్లో చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు ఎలా బెదిరించారు, ఏం చేశారు అనేటువంటిది కూడా ఇందులో చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, క్రైస్తవులు అనేటువంటి పేరు రాకుండా ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కేవలం ఆకివీడిది కాదు, ఎవరైతే బాపట్లలో ఆనంద్ అనేటువంటి ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో SC/ST అట్రాసిటీ కేసు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తన్నులు తినొచ్చిన వ్యక్తి, ఆ తర్వాత వచ్చినటువంటి తీర్పు, ఈ తీర్పు పట్ల రగిలిపోతున్నటువంటి వాళ్ళల్లో అసలు ఎలాగా ఆర్టికల్కిను ప్రెసిడెన్షియల్ ఆర్డర్కిను దీనికి గవర్నమెంట్ ఆర్డర్కి సంబంధం అనేది లేదు, ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతికి అసలు ఆ హక్కే లేదు అంటూ పివి సునీల్ కుమార్ మొన్నే మాట్లాడాడు. అందరికీ తెలిసింది ఆ వీడియో. ఆఫ్టర్ దట్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు వీటన్నిటిని పెట్టుకోవాలి. ఇక ఇందాక అండర్లైన్ చేసుకోవాలనుకున్నాను చూసారా, అండర్లైన్ చేసుకోవాలి అన్నటువంటిది రఘురామకృష్ణరాజు గారు మార్చి 19వ తేదీ ఉగాదిన అక్కడికి వెళ్ళడం, ఆ ఆలయాన్ని చూడడం, చూసిన తర్వాత ఇక్కడ ఆలయం కట్టే తీరతాను అని మాట్లాడిన తర్వాత అక్కడే ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు మాట్లాడినటువంటి తీరు చూసాం మనం. అక్కడ అన్నదేంటి, ఇక్కడ హిందువులు ఒక్కళ్ళు కూడా లేరు, మీరు ఇక్కడ గుడి కడితే గొడవలు అవుతాయి, మత కలహాలు అవుతాయి. ఇదే కదా వాళ్ళు అన్నటువంటిది. సరే, ఇక్కడ హిందువులు ఒక్కళ్ళు కూడా లేరు, సో గుడి కట్టకూడదు. మరి హిందువులు ఉన్న చోట మధ్యలో ఇష్టం వచ్చినట్టుగా కుప్పలు తెప్పలుగా చర్చిలు ఎందుకు కడుతున్నారు? ఎవరిస్తున్నారు పర్మిషన్లు? ఒకటితో ఇల్లు కొనిపిస్తారు. రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నటువంటిది. ఒకటితో ఇల్లు కొనిపిస్తారు. ఆ ఇల్లు కొనిపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు కొంటారు ప్లాన్ ప్రకారం. కొనేసి పైన ఒక రేకుల షెడ్ వేస్తారు. వెంటనే అక్కడ ఒక సిలువ పెట్టేస్తారు, ఒక పేరు పెట్టేస్తారు, ఒక బోర్డు పెట్టేస్తారు. క్లియర్, చర్చ్ అయిపోతుంది. పర్మిషన్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టాలి అన్నా ఏం చేయాలన్నా కూడా MRO పర్మిషన్ కావాలి, కలెక్టర్ పర్మిషన్ కావాలి, ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ పర్మిషన్ అడిగి తీసుకోవాలి. ఇప్పుడు నేను అమెరికాలోనో లేదంటే బ్రిటన్లోనో లేదంటే ఇంకొక క్రైస్తవ దేశంలోనో ముస్లిం దేశంలో నేను వెళ్ళి ఇక్కడ నేను ఉంటున్నాను కాబట్టి మేము 10 మంది హిందువులు ఉన్నాం కాబట్టి మేము గుడి కట్టేసుకుంటాం, మీరెవరు మమ్మల్ని అడగడానికి అన్నాం అనుకోండి, తలగాయ తీసేస్తారు, అక్కడ తలలు తీసేస్తారు. అమెరికాలో ఆల్రెడీ జరుగుతోంది ఒక చోట. ఇప్పటికే పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామికి గుడి ఉంది. అలాగే ఇంకో చోట కూడా ప్రభుత్వ పర్మిషన్ తోటి, అయ్యా మాకు మాట్లాడితే పిట్స్బర్గ్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనే దగ్గర ఒక చిన్నపాటి గుడి ఇంకో చోట కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకొక కమ్యూనిటీ దగ్గర మొన్న మధ్యన చాలా పెద్ద గుడి కట్టారట, గణపతి ఆలయం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ఎన్నెన్ని కడతారు ఇక్కడ అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే అమెరికా లాంటి క్రైస్తవ దేశంలోనే ఒక గుడి కడితేనే ఇలా ఉంటే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కుప్పలు తెప్పలుగా ఆ ఊళ్ళో ఎంతమంది క్రిస్టియన్స్, 10 మంది ఉంటారేమో, 10 మందికి ఒక చర్చ్ సరిపోదా? ఆ 10 మంది అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోరు. లేదు, ఆ 10 మందికి 17 చర్చిలు కావాలి. ఇది నేనేమి నోటి మాటగా చెప్పట్లా. గుంటూరులో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసినటువంటి డీటెయిల్స్ ఇన్ 2021 and 22 రికార్డ్స్ ప్రకారం చెప్తున్నటువంటి మాట. 10 కుటుంబాలకి 17 చర్చిలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక చోట అయితే 27 చర్చిలు ఉన్నాయట. జనాభా చూస్తే కనీసం అక్కడ 30-40 మంది కూడా లేరు. 30-40 మంది లేని చోట 72 చర్చిలా? ఇక్కడ మాత్రం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కోదండ రామాలయం రికార్డ్స్లో కూడా ఉంది, RSR రికార్డ్స్లో ఉంది. అయినా సరే అది రామాలయం కాదు, అది గొంతేనమ్మ ఆలయం అయిపోతుంది వెంటనే.
ఏ కుట్ర చేసేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు? పైగా మత కలహాలు వచ్చేస్తాయి ఇక్కడ. ఆలయం కడితే మత కలహాలు వచ్చేస్తాయట. మరి ఏమనాలి ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఈ కుట్రలో ఉన్నటువంటి మొత్తం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.